నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 మధ్యలో రైజ్ చేసిన కొన్ని అంశాలు, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన అంశాల్లో ప్రధానమైనది సుగాలి ప్రీతి అంశం. సుగాలి ప్రీతి అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు సంబంధించిన అంశంపై కూడా జనసేన టీం ఎఫెక్టివ్‌గా అప్పుడు పనిచేయగలిగారు. ఆ తర్వాత ప్రతి సభలో, ప్రతి చోట, ప్రతి టీవీ డిబేట్‌లోనూ, ప్రతి సందర్భంలోనూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చిన మాట సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయరా, సుగాలి ప్రీతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించరా అంటూ ఆయన కంటిన్యూస్గా మాట్లాడుతూ వచ్చారు. జనసేన సభలు ఎక్కడ జరిగినా సుగాలి ప్రీతి తల్లి కూడా అక్కడికి వెళ్ళడం కూడా చాలా సందర్భాల్లో చూసాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ స్వయంగా కర్నూలుకు వెళ్ళి కర్నూలులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ అప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ కూడా దాని మీద జరిగింది. సో ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి నాకు న్యాయం జరగలేదు ఇంకా అని మాట్లాడుతోంది. తనకు న్యాయం చేయమని ఇప్పటికీ వేడుకుంటోంది. గత వైసీపీ సర్కారు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయలేదని విమర్శలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా సుగాలి ప్రీతి హత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయించకపోగా ఆమె తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది ఆమె చెప్తున్న మాట. పవన్ కళ్యాణ్ని కలిసేందుకు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు, ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్తే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారంటూ సుగాలి ప్రీతి తల్లి మాట్లాడడం చూస్తున్నాం. సో ఒక పర్టిక్యులర్ అంశాన్ని రాష్ట్ర స్థాయి ఎజెండాగా చేసి కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది. ఎన్డీఏ సర్కార్లో పార్ట్నర్గా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి 5 ఏళ్ళు మీరు ఈ ఒక మహిళకు న్యాయం చేయలేకపోతుంది, ఒక చిన్నారి మరణానికి కారకులైన వాళ్ళని శిక్షించలేకపోతుంది అంటూ గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ కేసుని మీరు తేల్చలేకపోతే, ఆ ఒక్క మహిళకు న్యాయం చేయలేకపోతే ఏ రకంగా మీరు చేస్తున్న పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రైజ్ చేసిన అంశానికి సంబంధించి మీరు ఏ ఎజెండాని అయితే తీసుకున్నారో ఆ ఎజెండాని మీరే వదిలేశారని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఎందుకు లేదు? మీరు ఆ సుగాలి ప్రీతి మరణం వెనక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అంటూ మాట్లాడారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి అప్పటి ప్రభుత్వం వాళ్ళని కాపాడుతుంది అంటూ మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి వ్యవసాయ భూమి ఇవ్వడం, ఇంటి స్థలం ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వడం ఇవన్నీ చేసినప్పటికీ అవి కాదు కదా కావాల్సింది, దోషులను శిక్షించడం కదా కావాల్సింది, ఆ తల్లికి తన బిడ్డను ఎవరు చంపారో తెలియాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి శిక్ష పడినప్పుడే కదా ఆ తల్లికి మనశ్శాంతి ఉంటుంది అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆ తల్లి ఆవేదన అదే. ఇప్పుడు కూడా ఆ తల్లికి మనశ్శాంతి కలగడం కోసం ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది ఆమె ఆవేదన. నిజానికి ఇక్కడ సాధారణంగా అందరి రాజకీయ నాయకుల్లాగే నేను ఉంటానని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు. సుగాలి ప్రీతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు 2019కి ముందు హత్య జరిగింది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో హత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్గా ఉన్నారు. అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగలేదు, వాళ్ళకి న్యాయం చేయాలంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా వైసీపీ సానుభూతి పరులుగా మారిపోయారు. వైసీపీ సానుభూతి పరులుగా మారిపోయారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాం, ఇంటి స్థలం ఇచ్చాం, పొలం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేసేసాం అని చేతులు దులుపుకుంది అప్పుడు వైసీపీ సర్కారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో లేరు కాబట్టి అప్పుడు అధికార పార్టీ వాళ్ళకి కొమ్ముగా వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ పార్టీ కూటమిలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పర్టికులర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి సన్నిహితులు అయిపోయారు. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఒక కేసులో నిందితులు ఎవరో తేల్చకుండా, నిందితులు ఎవరో తెలియట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు, పారిపోయారు, ఇంకేదో పవన్ కళ్యాణ్ ఓపెన్గా మాట్లాడుతుంటే అది నిస్సహాయత కదా, చేతకానితనం కదా. ఓ మహిళకు న్యాయం చేస్తానని 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు ఆ మహిళ అంశాన్ని రాష్ట్రం అంతా మాట్లాడి ఆ మహిళకు న్యాయం చేయని సర్కారు పైన విమర్శలు చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆ మహిళకు న్యాయం మీరు కూడా చేయకపోతే, కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఏమనుకుంటారు జనాలు మిమ్మల్ని? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజల్లో క్రెడిబిలిటీ లూజ్ అవుతారనే అంశాన్ని గమనించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇష్యూ రైజ్ చేశారు తప్ప దాన్ని చివరిదాకా పట్టుకోరు, న్యాయం చేయరు అని ప్రజలు అనుకునే అవకాశాన్ని ఆయనే ఇస్తున్నారు. సుగాలి ప్రీతి అంశంలో మిమ్మల్ని నమ్మి రాజకీయ పార్టీలు ఎవరిని నమ్మలేదు, పవన్ కళ్యాణ్ని మాత్రమే నమ్ముతానని పవన్ కళ్యాణ్ పైన అపారమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ని నమ్మి అన్న అంటూ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తూ వచ్చిన ఆమె తల్లికి ఈరోజు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? న్యాయం చేయలేకపోతే
కేసులో దోషులు ఎవరో తేల్చలేకపోతే వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారో కారణాలు ఏవైనా ఉంటే ఆమెను పిలిచి మాట్లాడి కారణాలు ఏంటో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అత్యంత ఎక్కువగా సుగాలి ప్రీతి తల్లి గౌరవించేది పవన్ కళ్యాణ్నే. ఎక్కువగా ఆమె నమ్మేది ఈ క్షణానికి పవన్ కళ్యాణ్నే. న్యాయం జరుగుతుందని ఆశించేది పవన్ కళ్యాణ్ నుంచే. అటువంటి వ్యక్తి పిలిచి అసలు విషయం ఏంటి, ఏం జరిగింది, ఎందుకు దోషులను పట్టుకోలేకపోతున్నారు, కనీసం ఆమెకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లేకపోతే ఎట్లా? అప్పుడేమో ఆమెను వేసుకొని మొత్తం ఆమెను తీసుకొని రాష్ట్రం అంతా ఆమె సమస్యని ప్రస్తావించి ఇప్పుడు ఆమె వచ్చి అసలు సమస్య ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం జరుగుతుందో చెప్పండి అని మిమ్మల్ని అడుగుతుంటే ఓ కనీసం ఆన్సర్ చెప్పకుండా ఆమె ఏం చెప్తుందో వినకుండా జస్ట్ లైక్ దట్ అలా వదిలేస్తే ఏ రకమైన రాజకీయం అవుతుంది అది? కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నాయి పార్టీలన్నీ అని గతంలో పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడేవాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుకోవాలా జనాలు? కన్వీనియంట్ పాలిటిక్స్ కానీ వీటిని చూడలేమా? చూడాలి కదా. సుగాలి ప్రీతి తల్లి 30,000 మంది మహిళలు మిస్సింగ్, రెండు అంశాల్లోనూ బూమరాంగ్ అయిపోయారు కదా. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నిజాయితీని నిరూపించుకోండి. సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి ఏం జరిగిందో, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో, న్యాయం చేయడానికి ఉన్న అడ్డంకులేంటో ప్రపంచానికి చెప్పకపోయినా ఆ తల్లికి కనీసం పిలిచి కూర్చోబెట్టి ఆమెకి ఏంటో చెప్పండి. ఇంక ఇప్పుడు సుగాలి ప్రీతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోబోతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సుగాలి ప్రీతి తల్లి కలిశారు. మీరే మాకు న్యాయం చేయండి అంటూ మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. 5 ఏళ్ళు ఆయన హయాంలో న్యాయం జరగలేదు అంటూ మాట్లాడడం చూసాం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇది ఒక అంశంగా ఉండబోతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. వరుసగా 3 ప్రభుత్వాలు చూసాం. 2019 ముందు ప్రభుత్వం ఏం చేసిందో చూసాం, 19 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చూసాం, 24 తర్వాత వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్ళుగా ఏం చేసిందో చూసాం. కాబట్టి బాధితుల సమస్య, బాధితుల ఆర్తనాదాలు పొలిటికల్ స్లోగన్స్గా ఉండకూడదు. వాటికి పరిష్కారం చూపించడం పైన పార్టీలు ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.